హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా చిరు బాలయ్య కాంట్రవర్సీ అయితే ఒకటి నడిచింది కదా. సో దాని మీద మీకు క్లారిటీ ఇచ్చే విధంగా అయితే ఈ వీడియో ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎవరిది తప్పు మీరే గ్రహించండి. సో మొదటిగా ఎవరైనా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇటీవల తెలుగు మరియు రాజకీయ రంగాలలో పెద్ద చర్చానీయాంశంగా మారిన విషయం బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద చేసిన వ్యాఖ్యలు. అసెంబ్లీలో చిరంజీవి గారి పైన చేసిన ఈ వ్యాఖ్యలు అనేటివి పెద్ద చర్చకైతే దారి తీయడం జరిగింది. వ్యాఖ్యలు అనేటివి ప్రజల్లో మరియు సినీ అభిమానుల్లో కూడా ఒక పెద్ద ఎత్తున ఆందోళనకైతే గురి చేయడం జరిగింది. ఇక ఈ వివాదం మొదలైంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో. అక్కడ బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా సైకో అని సంబోధించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలతోనే రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే మొదలైంది. ఇదే సమయంలో మనందరికీ తెలిసిన విషయమే, చిరంజీవి గారి గతంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల మీద మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. సో దీని మీద బాలకృష్ణ గారు స్పందిస్తూ ఎవడు గట్టిగా ఎవరు అడిగారు అన్నదానికి ఎవడు అడిగారు అన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. సో ఇక్కడే ప్రజల్లో సినీ అభిమానుల్లో ఒక పెద్ద ఎత్తున చర్చకైతే దారి చేయడం జరిగింది. వ్యాఖ్యలతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా వెంటనే క్లారిఫికేషన్ అయితే దీని మీద ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అనేది పూర్తిగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల మీదే మేము కలవడం జరిగింది, అంతే తప్ప మా స్వప్రయోజనాల కోసం అయితే మేము కలవలేదు అని ఆయన క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఘటన జరిగిన అనంతరం మెగా అభిమానులు బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మీద పోలీసు ఫిర్యాదు చేయాలని కూడా ఆలోచించారు. కానీ బాలకృష్ణ అభిమానులు స్పందిస్తూ ఆయన మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని అయితే మెగా అభిమానులను కోరడం జరిగింది. ఈ వ్యాఖ్యలతో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఈ వివాదం అనేది ప్రభావం చూపవచ్చని విశ్లేషకులైతే మనకు చెప్పడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యల అనంతరం ప్రజల్లో మొదలైన చర్చ ఏమిటంటే, అసెంబ్లీ అనేది ఒక ప్రజావేదిక, అక్కడ మనం మాట్లాడే ప్రతి మాట కూడా బాధ్యతతో మాట్లాడాలి అనే విషయం సోషల్ మీడియాలో బలంగా అయితే వినిపిస్తుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఏ చిన్న పొరపాటు చేసినా అది క్షణాల్లో వైరల్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కూడా బాధ్యతతో మాట్లాడాలి. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా చిత్ర పరిశ్రమ బాగు గురించి ఆలోచించే వ్యక్తే కానీ తన స్వలాభం కోసం ఆలోచించే వ్యక్తి కాదని చాలామంది చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చిరంజీవి గారు చేసిన ప్రయత్నాలన్నిటివి చిత్ర పరిశ్రమ బాగు కోసం, అదేవిధంగా టికెట్ ధరల సమస్య పరిష్కారం వంటి విషయాలు చిత్ర పరిశ్రమకు చాలా మేలు కూర్చాయని మన విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద చేసిన ఈ వ్యాఖ్యలు అనేటివి పెద్ద చర్చకైతే దారితీయడం జరిగింది. ఈ వివాదం చూస్తే మనం గ్రహించాల్సింది వల్ల ఒకటే, ప్రతి ప్రజా వ్యక్తి మాటల్లో, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. అభిమానుల మనసుల్లో గాయాలు చేయకుండా పరస్పర అభిమానంతో అయితే మనం వ్యవహరించాలి. చివరిగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, బాలకృష్ణ గారు మరియు చిరంజీవి గారు ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప సేవలు అందించిన వ్యక్తులు. సో మనం మాట్లాడే చిన్న పెద్ద మాటలు అనేటివి కూడా పెద్ద తేడాలకైతే దారి తీయడం జరుగుతుంది. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా, మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను.